లో బీపీ ఉన్న వాళ్ళని బనానా తినాలి అంటారు. ఎందుకు అంటే బనానాలో ఉండే పొటాషియం అనేది ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్‌గా ఉంచుతది. మరి ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అనంటే మన శరీరంలో ఉండే నీరు, లవణాల యొక్క సమతుల్యతను కాపాడే ఖనిజ లవణాలన్నమాట. అందులో పొటాషియం ఒకటి. ఈ పొటాషియం తీసుకోవడం వల్ల వాటర్ కంటెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఎలక్ట్రోలైట్స్‌ని మంచిగా ఉంచడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండడం వల్ల లో బీపీ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటి, డార్క్ చాక్లెట్ తినమంటారు. మరి ఈ డార్క్ చాక్లెట్‌లో ఏముంటది? కోకో ఫ్లేవనాల్స్ అనే పదార్థం ఉంటది. అది ఉండడం వల్ల ఏమవుతది అంటే రక్తనాళాలు పర్ఫెక్ట్‌గా ఉండడానికి సహాయపడతది కాబట్టి డార్క్ చాక్లెట్ తినమంటారు. నెక్స్ట్ దానిమ్మ కూడా తినమంటారు. ఎందుకు అంటే పాలిఫెనాల్స్ అనేటివి ఉంటాయి. పాలిఫెనాల్స్ ఉండడం వల్ల కూడా రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు బీట్రూట్‌ని కూడా తినాలంటారు. ఎందుకంటే బీట్రూట్‌లో ఉండే నైట్రేట్స్ అనేటివి అవి రక్త ప్రసరణకు మంచిగా పనికొస్తాయి. అంతేకాదు అల్లము, తులసి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ పదార్థాలు అనేటివి ఉండడం వల్ల రక్తనాళాలు పర్ఫెక్ట్‌గా ఉండడం వల్ల ఈ లో బీపీ అనేది తగ్గుతూ ఉంటది. అంతేకాదు ఎండు ద్రాక్ష. ఈ ఎండు ద్రాక్ష అనేది మీరు ఒక నైటు 4 నానబెట్టుకొని పొద్దున మీరు ఆ వాటరు ప్లస్ ఆ ఎండు ద్రాక్ష గనక తింటే మీకు లో బీపీ అనేది దాదాపు తగ్గుతది. ఎందుకంటే అందులో ఐరన్, జింకు అవి ఉంటాయి కాబట్టి బీపీని కంట్రోల్ చేస్తదనమాట. అంటే బ్యాలెన్స్ చేస్తది. ఈ బీట్రూట్, తులసి, అల్లము, దానిమ్మ, డార్క్ చాక్లెట్, బనానా ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ లో బీపీ అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి షుగర్ ఉన్న వాళ్ళు బనానా తినొద్దంటారు, ఎండు ద్రాక్ష తినొద్దంటారు కాబట్టి ఏమి లేదు, మీకు చాలా చాలా ఈజీ. మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే గనక రోజు ఒక 5-6 ఆకులను నమిలి మింగేసేయండి. ఆటోమేటిక్గా మీకు లో బీపీ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. బీట్రూట్ అయితే అందరు తినొచ్చు కదా, నైట్రేట్స్ ఉండి మీ రక్తనాళాలను శుభ్రపరుస్తుంది కాబట్టి బీట్రూట్ ఏదో రకంగా తినేసేయండి. మరి ఇలా చేస్తే మీ లో బీపీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాదు మీరు ప్రాణాయామం అనేది చేసుకోండి. స్లోగా చేసుకోవాలి. ప్రాణాయామం మీరు స్పీడ్గా చేస్తే మళ్ళీ కళ్ళు తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి, ప్రాణాయామం అనేది నేను చెప్పినట్టు చూడండి. ఇలా మెల్లగా చేసుకుంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో పాటు ఇవన్నీ మీరు హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఈ ప్రాణాయామం కనుక చేసుకుంటే మీలో ఉన్న లో బీపీ అనేది 99% తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మెడిసిన్ జోలికి వెళ్ళకుండా ఇలా న్యాచురల్గా ట్రై చేయండి. మళ్ళీ మీకు లో బీపీ అనేది మీ బాడీలోనే కనబడదు. తప్పకుండా వాకింగ్ కూడా ఒక 5 మినిట్స్ అయినా చేయండి. కనీసం తిన్న తర్వాత డైలీ ఒక 40 మినిట్స్ ట్రై చేయండి వాకింగ్ చేయడానికి. తిన్న తర్వాత 5 మినిట్స్, తర్వాత మీరు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ 40 మినిట్స్ చేయడానికి శక్తి తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కనుక మీరు తింటే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ అనేది వస్తుంది, లో బీపీ అనేది తగ్గిపోతుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.